ప్రపంచవ్యాప్తంగా పోగుపడుతున్న ఒక వ్యర్థ పదార్థం గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను శ్రీవర్షిత. ఆ వ్యర్థ పదార్థం అందరికీ తెలిసిందే, ప్రతి వారి జీవితంలో వాడుకలో ఉన్నదే. అదేనండి, ఇంకా ఊహించలేకపోయారా? ప్లాస్టిక్. ప్లాస్టిక్ అనే మహమ్మారిని మన దేశం నుంచి తరిమి కొడదామని ప్రతి ఒక్కరూ అనుకుంటే సాధ్యమవుతుంది. ప్లాస్టిక్ అనేది ఎలా ముడిపడిపోయిందంటే ప్రతి ఒక్కరి జీవితంలో అది ప్రతి వస్తువు మనం వాడుకలోనే ఉంచుకుంటున్నాం. అది ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ఎక్కడైనా సరే. మెయిన్గా క్యారీ బ్యాగ్స్ రూపంలో మాత్రం ప్రతి వారిని వెంటాడుతుంది. మనం కూరగాయలకి వెళ్ళినా, సరుకులకి వెళ్ళినా, నాన్ వెజ్ తెచ్చుకున్న ప్రతి వస్తువు ఏదైనా సరే క్యారీ బ్యాగ్స్ ఇస్తున్నారు, అవి తెచ్చుకుంటున్నాము. అన్నీ సర్దుకున్నాక మళ్ళీ క్యారీ బ్యాగ్స్ కూడా చాలా జాగ్రత్తగా మడతపెట్టి ఇంట్లో పెట్టుకుంటున్నాం. మళ్ళీ అది పడేస్తామా అంటే పడేయము, ఇంట్లో ఉంచుకుంటాం. కొంతమంది తీసి పడేస్తారు, వేస్ట్ ఎందుకని. ఆ పడేసింది మనం మున్సిపాలిటీ వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. వాళ్ళు ఎక్కడ పడేస్తారు? ఒక డంప్ యార్డ్లో ఎక్కడో తీసుకెళ్ళి వేస్తారు. అది భూమిలో కలవటానికి వేల సంవత్సరాలు పడుతుంది. ఈ క్యారీ బ్యాగ్స్ వల్ల, ప్లాస్టిక్ వల్ల భూమి కలుషితం అవుతుంది. ఈ క్యారీ బ్యాగ్స్ ఆహారంతో పాటు రోడ్ల మీద కొంతమంది విసిరేస్తూ ఉంటారు. అవి తెలియక మూగజీవులు, ఆవులు, మేకలు ఇలాంటివి ఏంటంటే ఆహారం కోసం తింటూ ప్లాస్టిక్ కవర్స్ కూడా తినేస్తున్నారు. అవి ఆవులకి శస్త్రచికిత్స చేస్తే ఎన్నో వందల కవర్లు వాటి పొట్టలోంచి బయటకు వస్తున్నాయి. అంటే ఎంత ప్లాస్టిక్ ఉంటుందో, అవి ఎంత తింటున్నాయో, మనం వాటికి కూడా ఎంత హాని చేస్తున్నామో ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిందే. ఈ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ అనే కానివ్వండి, ఏదైనా సరే మనం ప్రత్యేకంగా డస్ట్బిన్లో వేయాలి. అవి తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు తీసుకెళ్ళి ఒక డంప్ యార్డ్లో వేస్తారు. అదొక పద్ధతి. అంతేగాని ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద విసిరేసి కనీసం డస్ట్బిన్లో కూడా తీసివేయకుండా విసిరేస్తామేంటో మన ఇష్టం వచ్చినట్టు, అదేదో మనది కాదన్నట్టు. ఇది వాతావరణ కాలుష్యం ఎవరికి? తిరిగి మనకే వస్తుంది. వీటి వల్ల ప్రతి ఒక్కరికి ఆరోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయి. హార్మోన్స్ చేంజెస్ వస్తాయి ఫస్ట్. ఈ క్యారీ బ్యాగ్స్ కానివ్వండి, తర్వాత ఈ ప్లాస్టిక్ వాటర్ బాటిల్సే కానివ్వండి, ఏదైనా సరే ప్లాస్టిక్ అనేది మానవ జీవితానికి చాలా హానికరం అండి. ఇది ప్రభుత్వం ఒక్కటే అరికట్టలేదు ఈ సమస్యని. ప్రతి ఒక్కరూ చేయి కలపాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ అనుకుంటేనే జరుగుతుంది. సగటు ఒక మనిషి 11 కిలోల ప్లాస్టిక్ని వాడతాడు. అలాగా ఒక మనిషే 11 కిలోలు వాడితే ఒక ఏరియాలో ఎంతమంది ఉంటారు? ఒక ఊరిలో ఎంతమంది ఉంటారు? జిల్లా, ఇలా రాష్ట్రం, భారతదేశం ఎంత ప్లాస్టిక్ పోగుపడుతుందో చూడండి, ఒక్కసారి ఆలోచించండి. ఇప్పుడు క్యారీ బ్యాగ్స్ వాడక్కర్లా, మామూలుగా క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. మామూలుగా నాన్ వెజ్ తీసుకెళ్ళాలంటే ఏదైనా స్టీల్ బాక్స్ తీసుకెళ్ళవచ్చు. ఏదైనా సరే మనకి ప్రత్యామ్నాయాలు ఉంటాయి, మనం తలుచుకోవాలే. కానీ మనిషి సాధించలేనిదంటూ ఏది లేదు, తెలుసు కదా, అందరికీ తెలిసిన విషయం ఇది. అలాంటప్పుడు మనం ఈ ప్లాస్టిక్ని ఎందుకు తరిమి కొట్టేయలేకపోతున్నామో నాకు అర్థం కావట్లేదు. భారతదేశంలోనే ఈ వినియోగం ఎక్కువ ఉంది. కొన్ని రాష్ట్రాల్లో అయితే బ్యాన్ చేసేసినాయి. ప్లాస్టిక్ అనేది వాళ్ళ దేశంలోకి అసలు రానివ్వడం లేదు, అలా బ్యాన్ చేశారు. కానీ మన భారతదేశం 5వ స్థానంలో ఉంది ప్లాస్టిక్ వాడకంలో. అంతేగాని ప్లాస్టిక్ని తగ్గిద్దాము అని తగ్గించి వాడుకుందాం అన్న ఆలోచన వచ్చినా సరే కొంతవరకైనా మేలు జరిగినట్టే. ఆ తగ్గించి అనేది కొన్ని నెలలకో సంవత్సరాలకో తగ్గుముఖం పట్టి ఎంతో కొంత మనకి వాతావరణానికి మంచిగా ఉంటుంది. ఈ క్యారీ బ్యాగ్స్ మనం ఏం చేస్తారంటే పిక్నిక్స్కి వెళ్ళి సముద్రాల దగ్గరికి, పిక్నిక్స్కి, ఎక్స్కర్షన్స్కి వెళ్తారు కదా, తినడానికి ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి కదా, క్యారీ బ్యాగ్స్లో తీసుకువెళ్తారు, తింటారు, విసిరేస్తారు. అవి గాలికి వెళ్ళి సముద్రంలో కలిసిపోతాయి. అవి చేపలు తినేస్తాయి. ఎన్ని జీవరాశులు ఉంటాయి సముద్రంలో, అవి తిని వాటికి హానికరం. ఒక మనిషి వల్ల జల కాలుష్యం, వాటర్ పొల్యూషన్, దాంట్లో ఉన్న జీవాలకి హానికరం.
రోడ్ల మీద మనం ఇసిరేసి నాటికి ఆవులు మేకలు ఇవి ఏదన్నా తింటే వాటికి హానికరం. తర్వాత జల కాలుష్యం, వాయు కాలుష్యం. కొంతమంది ఏంటంటే పోగేసేసి కాల్చేస్తారు, మేమేదో క్లీన్ చేసేసామని. అది కాదు, ఆ ప్లాస్టిక్ కెమికల్స్ గాలిలో కలిసి అది కూడా వాయు కాలుష్యం, ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్, తర్వాత యానిమల్స్కి ప్రాబ్లమ్స్. ఇవి ఇవన్నీ కాక మనిషికి స్పెషల్గా ఆరోగ్య సమస్యలు. ఎందుకు? ఇంట్లో క్యారీ బ్యాగ్స్, కూరగాయల క్యారీ బ్యాగ్స్, మనం ఏమైనా ఫుడ్ ఐటమ్స్ పెట్టాలంటే బాక్సులు, స్నాక్స్ బాక్సులు ప్లాస్టికే, లంచ్ బాక్సులు ప్లాస్టికే, తర్వాత వాటర్ బాటిల్స్ ప్లాస్టికే. వెళ్తా మనకు వాటర్ అయితే ఏదైనా షాప్లో వెళ్ళి మనం ఒక బాటిల్ కొనేసుకొని తాగేస్తాం. మళ్ళీ దొరకకపోతే వాటర్ ప్యాకెట్స్ కూడా తీసుకుంటారు కొంతమంది. అసలు వీటన్నిటిలో చాలా చాలా కెమికల్స్ అండి. బీపీఏ, బిస్ఫినాల్ అనే కెమికల్ ఒకటి, థాలెట్స్ అనే కెమికల్. ఈ 2 కెమికల్స్ హార్మోన్ చేంజెస్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, తర్వాత లివర్ ప్రాబ్లమ్స్, హార్మోనల్ చేంజెస్, చాలా చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. ముందు బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ ప్లాస్టిక్ వల్ల. దయచేసి క్యారీ బ్యాగ్స్ అన్నా కొంతైనా సరే మీరు ఎవరైనా సరే క్యారీ బ్యాగ్స్ ముందు అరికట్టడం మనం నేర్చుకోవాలి. క్లాత్ బ్యాగ్స్ ఉంటాయి, అవి కొనుక్కోవాలి. అవి కుట్టడం, ఇప్పుడు ప్లాస్టిక్ బ్యాగ్స్ ఎలా తయారు చేస్తున్నారు? క్యారీ బ్యాగ్స్ ప్లాస్టిక్ ఎలా తయారు చేసేస్తున్నారు? ఫ్యాక్టరీలు, ఇండస్ట్రీలు ఎలా ఉంటున్నాయి? అలాగే క్లాత్ బ్యాగ్స్ కూడా తయారు చేయండి. ఇండస్ట్రీలు పెట్టండి, ఫ్యాక్టరీలు పెట్టండి. క్యారీ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్ కుట్టండి. అవి కుట్టి అమ్ముతూ ఉంటే కనీసం అవగాహన ఉన్నవాళ్ళు మెల్లమెల్లగా క్యారీ బ్యాగ్స్ వదిలేసి క్లాత్ బ్యాగ్స్ తీసుకొని అవే వాడుతుంటారు. ముందు మనమైతే ప్రయత్నించాలి కదా. ఇప్పుడు ఈ క్యారీ బ్యాగ్స్ ఇండస్ట్రీస్ ఇవి కొంతవరకు ఇది అవ్వాలంటే మనం ఇది చెయ్యాలి. దీని బదులు మనం ఏదైనా చేస్తే ఒకరోజు కాకపోతే ఇంకొక రోజు కానీ ఇటు మైండ్ ఇది అవుతుంది, కొంచెం చేంజ్ అవుతుంది అన్నమాట. ముందు క్యారీ బ్యాగ్స్ అయితే చాలా చాలా వరకు తగ్గిద్దామండి. అందరూ అనుకోవాలి, నేను ఒక్కదాన్ని, మీరొక్కళ్ళు అనుకుంటే కాదు, ప్రతి ఒక్కరు అనుకోవాలి. మన ఫ్యామిలీ మెంబర్స్, మన ఇంట్లోనే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. ఇప్పటికిప్పుడు ఈ రోజుకి రోజు రాకపోవచ్చు. దీని ఎఫెక్ట్ కొంతకాలం తర్వాత మన మీద, మన పిల్లల మీద చాలా వరకు ఉంటుంది. పిల్లలకైతే చాలా డేంజరు. మనం ఫుడ్ ఐటమ్స్ కూడా ప్లాస్టిక్ బాక్సుల్లో పెట్టి వాళ్ళకి పెడితే ఆ కెమికల్స్ ఏంటంటే వాడి బాడీలోకి వెళ్ళిపోయి పిల్లల బాడీలోకి హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి. అది కూడా వేడివేడిగా పెట్టి పంపిస్తాం మనం స్కూల్స్కి. దాంట్లో ఒక ప్లాస్టిక్ మెత్తగా ఉండి కెమికల్ కలుపుతారు. మనం వేడిగా ఫుడ్ ఐటమ్ దాంట్లో పెట్టేసరికి అది కరిగి కెమికల్ దాంట్లో ఉంటుంది. పిల్లలు తినేసరికి వాళ్ళ బాడీలో బ్లడ్లో కలిసిపోతుంది. మెల్లగా హార్మోనల్ చేంజెస్ వచ్చేస్తాయి వాళ్ళకి. కాబట్టి దయచేసి నేను చెప్పేది ఏంటంటే అర్థమయ్యే ఉంటుంది, ప్లాస్టిక్ అనే మహమ్మారిని మనం దేశం నుంచి తరిమి కొడదామనేదే నా నినాదం. నాతో ఏకీభవిస్తే క్యారీ బ్యాగ్స్ ఇంట్లో తెచ్చిన వెంటనే తీసి దాంట్లో ఉన్న ఫుడ్ ఐటమ్స్, కూరగాయలు కానీ ఏదైనా వెంటనే తీసేసి అవి తీసి డస్ట్బిన్లో వేయండి. వీళ్ళు వస్తారు కదా మున్సిపాలిటీ, చెత్త తీసుకెళ్ళటానికి, వాళ్ళు తీసుకువెళ్ళిపోతారు. కనీసం మీ ఇంట్లో వరకైనా సరే మీకు కొంచెమన్నా చేంజ్ వస్తుంది. నేను ఏమంటే కిచెన్ ఐటమ్స్ ఎలా వాడతారు, తర్వాత పిల్లలకి ఎంత హానికరం, ఇవన్నీ నేను ఇంకో వీడియో చేస్తాను కంపల్సరీ. ఇంకా 2 పార్ట్స్ చేస్తాను. ఇది ఫస్ట్ పార్ట్, ఇంకా 2 పార్ట్స్ చేస్తాను. ఎందుకంటే ప్లాస్టిక్ అనేది అంత భయంకరమైనది, చాలా చాలా భయంకరమైనది. మనం ఏంటంటే కలర్స్ అంత కలర్స్తో తయారు చేసి ఎంత అట్రాక్టివ్గా చేస్తారు. అదే టిఫిన్ బాక్సులు కానివ్వండి, ఇంట్లో వాడుకునేవి ఐటమ్స్ కానివ్వండి, ఏవైనా సరే దానికి అట్రాక్ట్ అయిపోతాం. ఇంకో విషయం ఏంటంటే తక్కువ రేట్లో వస్తాయి. ఏదైనా సరే తక్కువ రేట్లో వచ్చేసరికి మనం తక్కువ రేటే కదా, 100కి 5 వస్తున్నాయి బాక్సులు. మనం ఏదన్నా పోపు గింజలు వేసుకుంటా, ఏదన్నా గ్రాసరీస్ వేసుకుంటాకి బాగుంటాయి అని చెప్పి సెట్ తీసేసుకుంటాం. దాంట్లోనే వేసుకుంటాం, దాని నుంచే తీస్తాము. ప్రతి నిత్యం ఆ ప్లాస్టిక్లో ఉంటుంది. అది మనం తింటున్నాము, మన పిల్లలకి పెడుతున్నాము, మనం ఆరోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. డైరెక్ట్గా వచ్చే సమస్య కంటే ఇండైరెక్ట్గా వచ్చే హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా డేంజర్.
అది నిమ్మకు నీరెత్తినట్లు అంటారు, లేదంటే చాప కింద నీరు అంటారు. స్లో పాయిజన్ లాగా హెల్త్ని చాలా 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 దెబ్బతీస్తుంది. కాబట్టి ప్లాస్టిక్ని మనం అరికడదాం. కనీసం క్యారీ బ్యాగ్స్ తెచ్చుకోకుండా క్లాత్ బ్యాగ్స్ వాడండి. ఏదన్నా నాన్ వెజ్ తెచ్చుకుంటా కానీ ఇంకేదైనా తీసుకెళ్తాకి స్టీల్ బాక్సులు తీసుకెళ్ళండి. మనం షై ఫీల్ అయ్యే అవసరం లేదు. మన హెల్త్, మన ఫ్యామిలీ, మన ఇష్టం అది. ఒకళ్ళు ఏదో ఫీల్ అవుతారు, ఒకళ్ళు చూసి ఏదో అనుకుంటారు. ఒకళ్ళ గురించి మనం బతకట్లేదు, మన గురించి మనం బతుకుతున్నాం. కాబట్టి ఎవరైనా సరే ముందైతే ఒక అడుగు తీసి అడుగు వేస్తేనే ప్రయత్నం అనేది మొదలవుతుంది. ఆ ప్రయత్నంతోనే ఒకళ్ళని చూసి ఇంకొకళ్ళు ఇన్స్పైర్ అవుతారు. నీకు ఇంకో ముఖ్యమైన విషయం చెప్పి నేను వీడియో ముగిస్తాను. మా తోడికోడలు ఒక ఆమె ఉంది. ఇది రియల్ అండి, స్టోరీ అయితే కాదు. మేము ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. వెళ్ళినప్పుడు తను ఒక ఏమంటారు ఇవి జొన్నలు ఉంటాయి కదా, జొన్నలు అరికెలు సాములు అంటారు కదా, అవి ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. నేను వాడుతున్నాను, దోశలకి వేసుకో చాలా బాగుంటాయి అంటే సరే ఇవ్వు అని చెప్పాను. తనేం చేసిందంటే పేపర్లో ఇలా ఇలా చుట్టి ఇచ్చింది, పేపర్లో పొట్లం కట్టి ఇచ్చింది. ఏంటి పేపర్లో ఇచ్చావేంటి, క్యారీ బ్యాగ్లో లేవా, క్యారీ బ్యాగ్లో ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగాను. ఏదైనా ప్లాస్టిక్ బాక్స్, ముందైతే మనకు ప్లాస్టిక్ వస్తుంది నోటి నుంచి, ఏదైనా ప్లాస్టిక్ బాక్స్లో పెట్టి ఇవ్వకపోయావా, లేకపోతే క్యారీ బ్యాగ్లో పెట్టి ఇవ్వకపోయావా అంటే, మేము ఇంట్లోకి క్యారీ బ్యాగ్స్ వాడట్లేదు, క్లాత్ బ్యాగ్స్, లేదంటే మా వారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా తేవాలంటే స్టీల్ బాక్స్ తీసుకెళ్తారు, లేదంటే మేము అసలు క్యారీ బ్యాగ్స్ అనేది మా ఇంట్లోకి రానివ్వము. మేము క్లాత్ బ్యాగ్సే వాడతాము, కూరగాయలకైనా గ్రాసరీస్కైనా. ఎందుకంటే పిల్లలు ఉన్నారు కాబట్టి ఇది వాళ్ళ మీద చాలా ఎఫెక్ట్ అవుతుంది. నేనైతే ప్లాస్టిక్ అనేది ఇంట్లోకి రానివ్వట్లేదు, నువ్వు కూడా ట్రై చెయ్యి అని చెప్పిందండి. నాకు చెప్పి కూడా 1 ఇయర్ అవుతుంది దగ్గర. అయితే నేను తన మాటలు వింటాం కానీ మనం తొందరగా ఆచరించే పద్ధతి మన దగ్గర ఉండదు కదా, మనుషులం కదా మనం, తొందరగా బుర్రకెక్కదు. నేనేం చేశానంటే ఇక మెల్లమెల్లగా ఇక ఒకరోజు అయితే 6 months అయిపోయింది అని చెప్పి వచ్చేసాము, అయిపోయింది. ఆ తర్వాత ఇంట్లో చూస్తే నేను ఇల్లు సర్దటాన్ని తీస్తే ప్లాస్టిక్ కవర్లు ఎన్ని వచ్చినాయి అంటే, మనము ఒక బియ్యపు సంచులు ఉంటాయి కదా, 2 సంచుల్లాగా ఉంటాయి, అన్నీ వచ్చినాయి. ఎందుకంటే నేను కూడా తెచ్చినట్టు మడత పెట్టి జాగ్రత్తగా దాచేదాన్ని, ఏమో ఎప్పటికైనా యూజ్ అవుతాయేమో అని. కానీ ఆ రోజు నాకు వచ్చింది విరక్తి. అసలు ప్లాస్టిక్ అనే దాని మీద విరక్తి వచ్చేసి నేను అసలు మొత్తం కంప్లీట్గా తీసేసి ఒకరోజు పని పెట్టుకొని అవన్నీ క్లియర్ చేసేసాను. కిచెన్లో కూడా ప్లాస్టిక్ డబ్బాలు తీసేసాను. చాలా వరకు అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. నేను తనని చూసి ఇన్స్పైర్ అయ్యి నేను ఒక్క అడుగు వేసాను అన్న సాటిస్ఫాక్షన్ కానీ సంతోషం కానీ నాకు అనిపించింది. ఐఎమ్ సో హ్యాపీ. అలాగే ఎవరినైనా ఇన్స్పైర్ అయ్యి మనం ఒక్క అడుగు వేస్తే ఆ ప్రయత్నంలో ఉండే ఆనందం వేరు. కాబట్టి దయచేసి ప్లాస్టిక్ మహమ్మారిని మన భారతదేశం నుంచి తరిమి కొడదాం. ప్రభుత్వాలు కూడా చాలా ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ఒక్కటే ప్రయత్నిస్తే సరిపోదు కదా, మనుషులు కూడా ప్రయత్నించాలి కదా. వాళ్ళు ఎంత ప్రయత్నిస్తే మనం కూడా తోడవ్వాలి కదా, ప్రభుత్వానికి తోడవ్వాలి, ఒకరికొకరు తోడవ్వాలి. మనం అందరం చేయగలిగితేనే మనం ఎక్కడో చోట ఒక ప్రయత్నం అనేది మొదలైతేనే ఏదైనా సరే సాధ్యమవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో ఏమైనా కంటెంట్ ఉంది అని అనిపిస్తే మీకు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్లో షేర్ చేయండి.